చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ మాకు పెళ్ళై 6 మంత్స్ అయింది మేడం, 1 ఇయర్ అయింది మేడం. మాకింకా పిల్లలు అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎక్కడ మిస్టేక్ పోయిందో తెలియట్లేదు మేడం. మేము కరెక్ట్ టైంలో కలుస్తున్నామా లేదా తెలియట్లేదు మేడం అని చాలామంది చెప్తుంటారు. సో, వాళ్ళకి ఈ ఫర్టైల్ డేస్ అంటే బెస్ట్ డేస్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది కౌన్సిలింగ్ ఒకసారి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి. నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో ఫర్టైల్ పీరియడ్ ఆర్ బెస్ట్ డేస్ అంటే మనకి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అండాశయం నుంచి ఒక గుడ్డు అంటే ఎగ్ అనేది మనకి పీరియడ్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్ వచ్చిన మెన్స్ట్రుయేషన్ అంటే మనకి 28 డేస్ ప్రతి మహిళకి 28 డేస్కి కానీ 30 డేస్కి కానీ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్న ప్రతి మహిళకి డేట్ వచ్చిన ఫస్ట్ డే అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 10th డే 10వ రోజు నుంచి 16వ రోజు మనకి అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. దీన్నే మనం ఓవులేషన్ పీరియడ్ అంటాం. సో ఈ ఓవులేషన్ పీరియడ్ అనేది గోల్డెన్ పీరియడ్ ఆర్ ఫర్టైల్ విండో అంటాం. ఈ టైంలో మనకి భార్యాభర్తల కలయిక వల్ల స్పర్మ్ అనేది మనకి ఎగ్ కలవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. కొంతమంది లేడీస్లో ఏంటంటే ఈ పీరియడ్స్ 30 డేస్ కాకుండా కొంచెం 20 డేస్కి 25 డేస్కి రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు 10th డే నుంచి 16th డే మనకి ఎగ్ విడుదలవుతుందని చెప్పలేం. సో వాళ్ళు పీరియడ్స్ అయిపోయిన వెంటనే కలవడం స్టార్ట్ చేయాలి. ఒక 5 to 7 డేస్ కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది లేడీస్కి పీరియడ్స్ అనేవి 35 to 40 డేస్ 45 డేస్ లేట్గా రావడం జరుగుతుంది. అలాంటి కండిషన్లో మనం కొంచెం లేట్గా అంటే డేట్ వచ్చిన ఫస్ట్ డే పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 16th డే నుంచి 21 డేస్ ఆ డేట్స్ ఆ 5 డేస్ భార్యాభర్తలు కలవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఓవులేషన్ టైం ఆర్ ఫర్టైల్ పీరియడ్ని మనం బాడీ కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. ఆ సంకేతాలు ఎలాంటివంటే మనకి బేసల్ బాడీ టెంపరేచర్ 1 డిగ్రీ ఎక్కువ అవుతుంది. 37-38 డిగ్రీస్ కంటే 1 డిగ్రీ పెరుగుతుంది. అండ్ దెన్ ఆ టైంలోనే సర్విక్స్ నుంచి మనకి గర్భాశయం ముఖద్వారం నుంచి థిక్ వైట్ డిశ్చార్జ్ వాటర్ డిశ్చార్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మ్యూకాయిడ్ డిశ్చార్జ్ లాగా కూడా ఉంటుంది. కొంతమందికి పొత్తి కడుపులో నొప్పి రావడం జరుగుతుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళకి కొంచెం లైట్గా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఈ సిగ్నల్స్ని మనం గుర్తించగలిగితే ఓవులేషన్ అయ్యిందని మనం ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ డేస్లో మనం ప్లాన్ చేసుకుంటే భార్యాభర్తలు కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.